నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని 6 డిపోల ముందు బీసీ సంఘాలతో పాటు అధికార పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. బీసీ బంద్లో భాగంగా బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్లో క్రికెట్ ఆడుతూ నిరసన తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. డిక్లరేషన్ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే కులగణన చేపట్టి 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఒక చిత్తశుద్ధితోటి దాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపించి దాని తర్వాత చట్టసభల్లో పాస్ చేసుకొని క్యాబినెట్లో ఆమోదించి బిల్లు పెట్టి 42% ఇవ్వాలని చెప్పి ఎలక్షన్స్ కూడా ముందు వెళ్ళడం జరిగింది. కానీ కొంతమంది దుష్టులు కొంతమంది ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపే ప్రయత్నం చేసి న్యాయ పోరాటం చేసి న్యాయస్థానంలో దీన్ని ఆపనికి యత్నించి ఏదైతే దాంట్లో చుక్కెదురు చేసే ప్రయత్నం చేశారో దానికి నిరసనగా ఏదైతే బీసీ సంఘాలు ఏదైతే ప్రకటించిన బంద్కు కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణంగా ఈ బంద్కి ప్రకటించడం జరిగింది. ఈ బంద్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నేను కూడా ఈ బంద్లో పాల్గొని ఏదైతే బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి, తమిళనాడు తరహాలో అన్ని పార్టీలు కూడా ఏకదాటిపైన వచ్చి ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ గారు కేంద్ర మంత్రులు గారు మీరు ముందుండి ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి చేసి 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో పాస్ చేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇప్పించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉంది. వారి వెంట ఈ విషయంలో కలిసి నడవడానికి కలిసి రానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. కానీ ఆ రకంగా కాకుండా కానీ కేవలం మనం మటుకు ఈరోజు బంద్కి మేము సంపూర్ణ మద్దతుని ప్రకటించి బంద్లో పాల్గొని మనము వారికి అన్యాయం చేస్తే రేపు పొద్దున మనము తెలంగాణ రాష్ట్ర ద్రోహులుగా బీసీ ద్రోహులుగా ప్రజలు మనపైన విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ బంద్లో స్థానికంగా ఉన్న ఎంపీ బీసీ బిడ్డ ధర్మపురి అరవింద్ గారు మరి ఉదయం కొన్ని కారణాల వల్ల వారు రాలేదు. ఈరోజు నేను అగ్రకులానికి చెందిన వ్యక్తిని అయినప్పుడు కూడా బీసీలకి 42% రావాలని చెప్పి ఈరోజు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా వారితో పాటు ఈ బంద్లో నేను పాల్గొన్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా 1 గంటకి మీరు కూడా అయితే ధర్నా చౌక్లో మా బీసీ నాయకులు అదేవిధంగా వారి యొక్క కన్వీనర్ గారి యొక్క సారథ్యంలో ఏర్పాటు చేస్తున్న ధర్నా చౌక్లో మీరు కూడా పాల్గొని అదేవిధంగా కేంద్రానికి తీసుకెళ్లడంలో మీరు ముందుండి అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ప్రధానమంత్రి గారి పైన ఒత్తిడి చేసి తెలంగాణ రాష్ట్రానికి 42% రిజర్వేషన్ మీరు ఇప్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీ బాధ్యతను మీరు నెరవేరిస్తే తప్పనిసరిగా మీ వెంట కాంగ్రెస్ ప్రభుత్వం మేము కూడా నడిచి తప్పనిసరిగా మేము కూడా మీ వెంట నిలవడానికి సిద్ధంగా ఉన్నాము. అది కాక అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే ఇది కేవలం ఆరంభం మట్టుకే 42% రిజర్వేషన్ వచ్చే వరకు ముందు వరుసలో ఉండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో పోరాటం చేసి